ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ వచ్చేటప్పటికి ప్లేయింగ్ కార్డ్స్ మొత్తం 52 ఉంటాయి మరి చూడండి. మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి ప్యాక్ ఆఫ్ కార్డ్స్. మొత్తం 52 ఉంటాయి అమ్మా. ఏమా ఇందులో 2 కలర్స్ ఉంటాయి. ఒక హాఫ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏమో రెడ్ కలర్ లో ఉంటాయి, హాఫ్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏమో బ్లాక్ కలర్ లో ఉంటాయి. అర్థమవుతుందమ్మా? రెడ్ 26 కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ 26 కార్డ్స్ ఉంటాయి. ఏమా నెక్స్ట్ మళ్ళీ ఈ రెడ్ కార్డు దాంట్లో మళ్ళీ 2 సింబల్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్ లో మళ్ళీ 2 సింబల్స్ ఉంటాయి. ఒక్కొక్క సింబల్ కి 13 కార్డ్స్ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఇందులో రెడ్ లో ఉండే సింబల్స్ ఏంటంటే ఫస్ట్ది డైమండ్, ఇవి 13 ఉంటాయమ్మా. అలాగే హార్ట్స్ ఇవి 13 ఉంటాయమ్మా. తర్వాత క్లబ్స్ మళ్ళీ ఇందులో కూడా బ్లాక్ కలర్ లో కూడా 13 ఏమో ఒక సింబల్ ఉంటాయి, తర్వాత 13 ఏమో వేరొక సింబల్ ఉంటాయి. అవి ఏంటంటే క్లబ్, స్పేడ్ కార్డ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందమ్మ సింబల్. ఈ విధంగా ఉంటుందమ్మా స్పేడ్. తర్వాత క్లబ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందమ్మా సింబల్. ఇదమ్మా ఇవి 13 ఉంటాయి, ఇవి 13 ఉంటాయి. ఏమంటే అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం కార్డ్స్ 52, అందులో రెడ్ కలర్ ఏమో 26, బ్లాక్ కలర్ ఏమో 26. మళ్ళీ ఈ రెడ్ కలర్ 26 కార్డ్స్ లోను 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. అవి ఏంటంటే డైమండ్ ఏమో 13 ఉంటాయి, హార్ట్స్ ఏమో 13 ఉంటాయి. అలాగే బ్లాక్ కలర్ 26 కార్డ్స్ లోను 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. స్పేడ్ ఏమో 13 ఉంటాయి, క్లబ్స్ ఏమో 13 ఉంటాయి. విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి సింబల్లో కూడా మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 14 కార్డ్స్ ఉంటాయి. ఏమండి 14 కాదు 13 ఉంటాయి కార్డ్స్. 13 గారు చెప్పుకున్నాం ఇక్కడ 13 కార్డ్స్ ఉంటాయి. అందులో కూడా ఎలా ఉంటాయి అంటే కార్డ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డైమండ్ కార్డ్స్ 13 ఉన్నాయి, హార్ట్స్ ఏమో 13 ఉన్నాయి, స్పేడ్ 13 ఉన్నాయి, క్లబ్స్ 13 ఉన్నాయి. ఏదైనా సరే ఈ డైమండ్ కార్డ్స్ 13 అయినా సరే, లేదా హార్ట్స్ 13 తీసుకున్నా సరే, లేదా స్పేడ్ 13 అయినా సరే, లేదా క్లబ్స్ 13 అయినా సరే, వాటిని ఏమంటాం అంటే మనం సూట్ అంటాం. అర్థమవుతుందా? ద సెట్ ఆఫ్ డైమండ్ కార్డ్స్ ఆర్ హార్ట్స్ ఆర్ స్పేడ్స్ ఆర్ క్లబ్స్ ఈజ్ కాల్డ్ ఏమంటాం అండి మనం సూట్ అంటాం అన్నమాట. అర్థమవుతుందా? సేమ్ సింబల్లో ఉన్న కార్డ్స్ అన్నిటిని కలిపి ఒక సూట్ అంటాము. అంటే డైమండ్ 13 కార్డ్స్ ని కలిపి ఒక సూట్ అంటాం, లేదా హార్ట్స్ 13 కార్డ్స్ ని కలిపి ఒక సూట్ అంటాం, లేదా స్పేడ్ 13 కార్డ్స్ ని కలిపి ఒక సూట్ అంటాం, లేదా క్లబ్స్ 13 కార్డ్స్ ని కలిపి ఒక సూట్ అంటాం. సూట్ అర్థమవుతుందా? ద సెట్ ఆఫ్ డైమండ్ కార్డ్స్ లేదా డైమండ్ ఆర్ హార్ట్స్ ఆర్ స్పేడ్ ఆర్ క్లబ్ కార్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సూట్. ఆర్ అన్నాను కాబట్టి ఏదో ఒకటి లేదా అన్నాం కాబట్టి ఈజ్ అని పెట్టాను. ఈజ్ కాల్డ్
ఏ సూట్, ఏ సూట్. డైమండ్ 30 సూట్ అనొచ్చు, హార్ట్ నైనా 32 సూట్ అనొచ్చు, స్పీడ్ అయినా సూట్ అనొచ్చు, క్లబ్ అయినా సూట్ అనొచ్చు. అర్థమవుతుందండి? తర్వాత ఈచ్ సూట్ కంటైన్స్, ఒక్కొక్క సూట్ లో ఏ కార్డ్స్ ఉంటాయంటే ఈచ్ సూట్ కంటైన్స్ 2, 3, 4, 5 అండ్ సో ఆన్ 9, 10. అలాగే JQKA కార్డ్స్. మొత్తం చూడండి అక్కడ 2 నుంచి 10 అంటే ఎన్ని 9 కార్డ్స్. ఇవో 3, 12, 1, 13 సరిపోయినాయి ఏమండి? తర్వాత 2, 3, 5 and so on 10 cards are called number cards అంటారమ్మా. నెంబర్ కార్డ్స్ అంటారు. ఈ నెంబర్లన్నీ కూడా కార్డు మీద ఉంటాయి మేడం, నెంబర్ కార్డ్స్ అంటారు. అలాగే ద నెంబర్ ఆఫ్ నెంబర్ కార్డ్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క సూట్ లో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అవునా? 1 లేదు కదా, 9 ఉన్నాయి. మరి అలాంటి సూట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ నెంబర్ కార్డ్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 into 9. ఒక్క దాంట్లో 9 ఉన్నాయి సూట్ లో, మొత్తం 4 సూట్స్ కాబట్టి 4 సూట్ కి సంబంధించి ఒక్కొక్క దాంట్లో 9 కాబట్టి 4 into 9 ఈక్వల్ టు 30 ఉంటాయండి నెంబర్ కార్డ్స్. తర్వాత ద కార్డ్స్ JQK ఆర్ కాల్డ్ ఏమంటారంటే పిక్చర్ కార్డ్స్ లేదా ఫేస్ కార్డ్స్ అంటారు. ఫేస్ కార్డ్స్ ఆర్ పిక్చర్ కార్డ్స్, ఏమండి? మరి ఫేస్ కార్డ్స్ ఆర్ పిక్చర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చూడండి. ఇక్కడ JQK అంటే 3 కదా, అంటే డైమండ్ లో 3 ఉంటాయి, హార్ట్ లో 3 ఉంటాయి, స్పేడ్ లో 3 ఉంటాయి, క్లబ్ లో 3 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి పిక్చర్ కార్డ్స్? 12 ఉంటాయండి. ఇది గీత లేదు, ఇది కంటిన్యూగా రాసేసుకోండి, ఇది లేదు. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ పిక్చర్ కార్డ్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? మొత్తం 4 సూట్స్, ఒక్కొక్క సూట్ లో 3 కార్డ్స్ ఉంటాయి, అంటే 12 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏ అంటే ఏంటంటే ఏస్ అమ్మా, ఏస్. అర్థమవుతుందా? ద కార్డ్ ఏ ఈస్ కాల్డ్ ఏస్. ద నెంబర్ ఆఫ్ ఏసెస్ ఈక్వల్ టు 4 అమ్మా. ఏమా చూడండి సరిపోయినాయే. పిక్చర్ కార్డ్స్ ఏమో 12, నెంబర్ కార్డ్స్ ఏమో 36, 2 యాడ్ చేస్తే 48, 48 4 52 సరిపోయిందా లేదా? ఇది ప్యాక్ ఆఫ్ కార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మీరు ఏం చేస్తారంటే పేజ్ నెంబర్ 322లో ఒక టేబుల్ ఉంది, ఒకసారి తీయండి చెప్తాను. ఆ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు తర్వాత ఈ పిక్చర్ కార్డ్స్ ఇవన్నీ రాసిన తర్వాత ఆ టేబుల్ రాసుకుంది. కానీ ఒకసారి ఆ టేబుల్ తీయండి, చూస్తున్నారా? ఫస్ట్ లో అది ఫస్ట్ పాయింట్ చూడండి, అందులో ఈవెంట్ ఏ ఆర్ ఈవెంట్ బి టు అక్కర్. ఏమండి? ఏ కామా బి అనేవి తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఆ ఏ కామా బి అనేవి 2 జరగచ్చు, లేదా ఏదో ఒకటైనా జరగచ్చు. అంటే అట్లీస్ట్ 1 అక్కర్. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైందా? ఆ 2 ఈవెంట్ లో ఏదో ఒకటి జరగచ్చు, లేదా 2 జరగచ్చు. అట్లీస్ట్ 1 అక్కర్. మీకు మ్యాటర్ లో మాత్రం అట్లీస్ట్ 1 అక్కర్ అని చెప్పి క్వశ్చన్ లో ఇచ్చాడా, మీరేం ఫైండ్ అవుట్ చేయాలి? ఏం చేయాలి? యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందని చెప్పింది.
మీరు క్వశ్చన్ లో కనుక అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ అన్నాడు అంటే ఖచ్చితంగా మనం యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదా ఇంకోలో కూడా అడగచ్చాడు. ఎలా అడగచ్చు అంటే ఎయిదర్ ఏ కామా బి ఆర్ అక్కర్ అంటాడు. ఏనా జరగచ్చు లేదా బి అయినా జరగచ్చు అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే యూనియన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందని నేను చెప్పింది. అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ అన్నా, అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ అన్నా, అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ అన్నా, లేదా ఇంకేం చెప్పాను, ఎయిదర్ ఏ ఆర్ బి అక్కర్ అన్నా, ఎయిదర్ ఏ ఆర్ బి అక్కర్ అన్నా, రెండు ఒకటే. ఎందుకంటే మీరు గమనించండి, యూనియన్ లో ఆర్ అంటే మనం యూనియన్ కదా చెప్తాం, మనం అండ్ అంటే ఇంటర్సెక్షన్ కదా చెప్తాం మనం లోయర్ క్లాసులో, అవునా కదా? అర్థమవుతున్నామా? కాబట్టి ఎయిదర్ ఏ ఆర్ బి అక్కర్ అన్నా, అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ అన్నా మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందమ్మా? అట్లీస్ట్ 1 అక్కర్ అంటే దాని అర్థం ఏంటి? అయితే ఏ జరగచ్చు, లేదా బి జరగచ్చు, లేదా బోత్ ఏ అండ్ బి జరగచ్చు. సరే, తర్వాత రెండో చూడండి. ఇది మీరు చెప్పక్కర్లేదు, మామూలుగా మనకి లోయర్ క్లాస్ లో చదువుకున్నది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దాని అర్థం ఏంటి? ఏ ఒకటే జరిగితే సరిపోద్దా? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీరు ఎలా చెప్తారు సెట్స్ లో? ఇంటర్సెక్షన్ అంటే ఏంటమ్మా? చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి మీరు కూడా. మీకు చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ ముందు చెప్పేసి అప్పుడు మీకు డయాగ్రమాటిక్ గా చెప్తాను ఇవన్నీ. ఎందుకు ఆర్ వచ్చింది, అట్లీస్ట్ 1 ఎందుకు వచ్చింది, డిఫరెంట్ కేసెస్ తీసుకుని చూపిస్తాను నేను. ఆ తర్వాత చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఈవెంట్ ఏ అండ్ బి అక్కర్. బోత్ ఈవెంట్ క్యాపిటల్ ఏ అండ్ బి టు అక్కర్, టు అక్కర్. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు నైదర్ ఏ నార్ బి అక్కర్ అన్నాం అనుకోండి. ఇలా రాస్తాను ఇక్కడ, నైదర్ ఏ నార్ బి అక్కర్ అన్నా. నేను జనరల్ గా మాట్లాడదాం చూడండి. నైదర్ ఏ నార్ బి అక్కర్ అంటే దాని మీనింగ్ ఏంటో చెప్పండి నాకు. ఏబి రెండు జరగకూడదు. ఇప్పుడు సపరేట్ గా మాట్లాడదాం. ఏబి రెండు జరగకూడదు అంటే ఏ జరగకూడదు మరియు బి కూడా జరగకూడదు అనే దాని అర్థం. ఇప్పుడు ఏ జరగకూడదు అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తాం చెప్పండి సింబాలిక్ గా. ఏ కాంప్లిమెంట్ అనే అంటే ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ రాశాను. ఏ ఒక్కటే జరగకపోతే సరిపోద్దా? బి కూడా జరగకూడదు కదా కంపల్సరీగాను. కాబట్టి బి కాంప్లిమెంట్ కూడా తీసుకున్నాను నేను. ఏ ఒక్కటే జరగకపోతే నాకు అయిపోయినట్టు ఇది కాదు, బి ఒక్కటే జరగకపోతే అయిపోయినట్టు కాదు. ఏ జరగకూడదు, బి కూడా జరగకూడదు. కాబట్టి రెండింటికి ఇంటర్సెక్షన్ పెట్టాలి, యూనియన్ పెట్టాలి. రెండు జరగాలంటే ఇంటర్సెక్షన్ పెట్టాలి. అర్థమైందమ్మా? నైదర్ ఏ నార్ బి అక్కర్ అంటే ఏ జరగకూడదు మరియు బి కూడా జరగకూడదు. ఏ జరగకూడదు అంటే ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ జరగకపోవడంతో పాటు బి కూడా జరగకూడదు కాబట్టి బి కాంప్లిమెంట్. రెండు జరగకూడదు కాబట్టి ఇంటర్సెక్షన్. నైదర్ ఏ నార్ బి అక్కర్ అంటే దీనే మనం ఇంకోలా ఎలా రాస్తామంటే, మీరు లోయర్ క్లాసులో చదువుతారు, డిమోర్గాన్ లాస్ అని చెప్పి ఉంటాయమ్మా. డిమోర్గాన్ లాస్ అని చెప్పి ఉంటాయి. ఆ డిమోర్గాన్ లాస్ ఏం చెప్తాయంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అని చెప్పి చెప్తారు. అర్థమవుతుందా? ఈ కాంప్లిమెంట్ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ యూనియన్ కాస్త ఇంటర్సెక్షన్ గా మారిపోతుంది, ఈ ఇంటర్సెక్షన్ కాస్త యూనియన్ గా మారిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే మనం డిమోర్గాన్ లాస్ అని చెప్తాం. మీరు లోయర్ క్లాస్ లో చదువుతారు మీరు డిమోర్గాన్ లాస్. ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాం. మరి ఇప్పుడు చూడండి, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే నేను ఎలా రాసుకోవచ్చు? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చా లేదు? ఎందుకు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాం అంటే ఇక్కడ మీరు గమనిస్తే అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ కదా ఏ యూనియన్ బి అంటే. అట్లీస్ట్ 1 ఈవెంట్ అక్కర్ అంటే మొత్తం అంతా కూడా జరగచ్చుగా అందులో కేసు. మరి మొత్తం అంతా జరగచ్చు, దానికి కాంప్లిమెంట్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? మొత్తం అంతా జరగకపోవచ్చనే కదా.
నేను ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు అర్థం అవుతుంది క్లారిటీగా. తర్వాత ఈసారి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటాను. దీని నుండి చెప్తాను చూడలేదు. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ అంటే ఏంటి దాని అర్థం? ఏ జరగాలనే కదా దాని అర్థం. ఈవెంట్ ఏ జరగాలనే కదా, ఈవెంట్ ఏ అక్కర్ అనే కదా దాని అర్థం. మరి సపరేట్ గా మాట్లాడదాం. ఈ ఇంటర్సెక్షన్ పక్కన పెట్టండి. బి కాంప్లిమెంట్ అంటే దాని అర్థం ఏంటి? బి డస్ నాట్ అక్కర్ అని కదా. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏమని చెప్పచ్చు మనం? ఏ అక్కర్స్ బి డస్ నాట్ అక్కర్. ఏ అక్కర్స్ అండ్ బి డస్ నాట్ అక్కర్. ఇంటర్సెక్షన్ అంటే అండ్ కదా, అవునా? కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే మనం ఏ అక్కర్స్ బట్ బి డస్ నాట్ అక్కర్. బట్ బి డస్ నాట్ అక్కర్. ఏమే అదమ్మ విషయం. ఏమే తర్వాత అర్థమైందా మీకు? ఇది ఏ జరగాలి కానీ బి జరగకూడదు. ఏ జరగాలి కాబట్టి ఏ కాంప్లిమెంట్ ఏం పెట్టలేదు నేను. బి జరగకూడదు కాబట్టి బి కాంప్లిమెంట్ పెట్టాను. ఏ ఒక్కటే జరగడం అనేది జరిగితే అయిపోయినట్టు ఈవెంట్ కాదు ఇది. దీంతో పాటు ఏ జరగాలి, అట్ ద సేమ్ టైం బి జరగకూడదు కూడా. రెండు జరగాలి. ఏ జరగడం అనేది జరగాలి, బి జరగకపోవడం అనేది కూడా జరగాలి. రెండు జరగాలి కాబట్టి ఇంటర్సెక్షన్. అర్థమైందా? ఈసారి ఒక్క ఈవెంట్ జరగాలనుకోండి. ఎగ్జాక్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఏ కామ బి2 అక్కడ ఉన్నాను అనుకోండి. నేను చూడండి, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఏ కామ బి2 అక్కడ అన్నాం అనుకోండి. ఏ కామ బి2 అక్కడ అన్నాం అనుకోండి. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఏ కామ బి2 అక్కడ అంటే దాన్ని మీరు కొద్దిగా సెట్ తీరా అప్లై చేసి ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ విధంగా మాట్లాడతాం చెప్పండి. చెప్పండమ్మా. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది ఈవెంట్ అక్కడ అంటే నేను ఎలిమెంట్స్ పరంగా చెప్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్లీ ద ఎలిమెంట్స్ ఆర్ లై ఇన్ వన్ సెట్ అన్నా నేను. చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ వన్ ఈవెంట్ మాత్రమే జరగాలి అంటున్నాడు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాను నేను, ఏబి అని ఒక్కటే జరగాలన్నాడు. ఎగ్జాక్ట్ గా ఒకటే జరగాలి. మరి అప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకొచ్చా నేను? తీసుకోకూడదు. మరి అప్పుడు ఏం జరిగినట్టు? ఏ మైనస్ బి జరిగినట్టేనా? ఏ ఒక్కటే జరగడం అంటే ఏ మైనస్ బి అనే. అలాగే బి ఒక్కడో జరగడం అంటే బి మైనస్ ఏ. అవునా? ఇది ఏ మైనస్ బి, ఇది బి మైనస్ ఏ. ఏ మైనస్ బి జరగాలి, అలాగే బి మైనస్ ఏ కూడా జరగాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏదో ఒకటి జరగడం అంటే ఇక్కడ ఏదో ఒకటి జరగడం అంటే అయితే ఏ ఒకటే జరిగింది అనుకోండి, ఏ మైనస్ బి, లేదా బి ఒకటే జరిగింది అనుకోండి, బి మైనస్ ఏ, లేదా ఏ మైనస్ బి బి మైనస్ ఏ రెండు జరిగాయి అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం మనం అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ గా అక్కడ అవుతున్నట్టే కదా. ఇక్కడ అట్లీస్ట్ వన్ అక్కడ అవుతున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఏ కామ బి అక్కడ అన్నాడు అంతే తప్ప పర్టికులర్ గా ఏ జరుగుతుందో బి జరుగుతుందో చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ టూ ఈవెంట్స్ అక్కడ అనే కదా దాని అర్థం. అయితే ఏ ఎగ్జాక్ట్ గా ఏ ఉండదని అవ్వచ్చు, లేదా ఎగ్జాక్ట్ గా బి ఉండదని అవ్వచ్చు, లేదా బోత్ రెండు ఉండొచ్చు. మరి దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఇలా ఉన్నప్పుడు యూనియన్ రాయొచ్చుగా. మరి దేనికి యూనియన్ రాయాలి? ఇక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయో వాడికి యూనియన్ రాయాలి. మరి ఇక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి? ఏ ఎగ్జాక్ట్లీ ఏ జరగడం అనేది ఒక ఈవెంట్ అంటే ఏ మైనస్ బి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ బి జరగడం అనేది ఒక ఈవెంట్ అంటే బి మైనస్ ఏ జరుగుతుంది. వీటి రెండుకి ఏం రాయాలి మనం? యూనియన్ రాయాలి. అర్థమవుతుందమ్మా? అంటే ఇది ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అమ్మా అర్థమైంది ఇది? తర్వాత ఈ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏనే చిన్న మార్పు చేస్తాం చూడండి. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే కేవలం ఏ ఒకటే కదా. దీన్ని మనం ఇంటర్సెక్షన్ అది అప్లై చేసి ఎలా చేయొచ్చు చెప్పండి. చూడండి, మనం ఏ యూనియన్ బి అంటే మొత్తం అంతా కదా.
Yes, Yes, sir. sir. ఏ యూనియన్ బి అంటే మొత్తం అంతాను. Yes, sir. ఈ ఏ యూనియన్ బి లోంచి నేను ఏ ఇంటర్సెక్షన్ బి తీసాను అనుకోండి, అంటే ఈ పార్ట్ తీసాను అనుకోండి, అప్పుడు నాకు జరిగేది ఏంటి? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కదా, అవును సార్. అవునా కదా? Yes, sir. కాబట్టి దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ దీన్ని మనం ఇంకోలో కూడా రాయొచ్చు. ఎలా అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఏ ఒక్కటే జరుగుతుంది, బి జరుగుతుందా? No, sir. కాబట్టి దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు లేదా? నేను చెప్పాను ఏ మైనస్ బి అంటే చెప్పానా లేదా? ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని. అలాగే బి మైనస్ ఏ అంటే బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అని చెప్పానా? Yes, sir. చెప్పారు సార్. దాన్ని బట్టి ఇక్కడ రాస్తే మనకి ఏమవుతుందంటే ఇది చూడండి, ఇక్కడ ఏ మాత్రమే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? మనం ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. యూనియన్ ఇక్కడ బి ఒకటే జరుగుతుంది, బి ఒకటే జరిగితే ఏం రాయొచ్చు మనం? బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. నిన్నే కదమ్మా చెప్పాను నోట్లోను, గుర్తుందా? ఎస్ సార్. గుర్తుందా లేదా? గుర్తుంది సార్. ఈసారి తర్వాత ఏంటంటే నాట్ మోర్ దాన్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఏ కామా బి అక్కడ. నాట్ మోర్ దాన్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ ఏ కామా బి అక్కర్స్. నాట్ మోర్ దెన్ వన్ ఆఫ్ ది ఈవెంట్ అక్కర్స్ అంటున్నాడు. అంటే ఒక ఈవెంట్ కన్నా ఎక్కువ జరగకూడదు అంటున్నాడు వాడు. ఒక ఈవెంట్ కన్నా ఎక్కువ జరగకూడదు అంటున్నాడు. ఒక ఈవెంట్ కన్నా ఎక్కువ జరగకూడదు అంటే ఏం చెప్పచ్చు మనం? ఏం చెప్పచ్చు చూడండి ఒకసారి. ఒక ఈవెంట్ కన్నా ఎక్కువ జరగకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ తీసుకున్నాను అనుకోండి, సెట్ ఇలా తీసుకున్నాను చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఇది ఉండదు, మిగిలినంతా ఉంటుందనే కదా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్ అమ్మా, ఇదమ్మా పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. దీనికి కాంప్లిమెంట్ పెట్టానంటే దాని అర్థం ఏంటి? ఇది ఉండదనే కదా దాని అర్థం. Yes, sir. ఎస్ సార్. అంటే రిమైనింగ్ పార్ట్ అంతా ఉంటుంది. దీనికి యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటాను నేను. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్టే కదా వస్తుంది. Yes, sir. B. Only B, sir. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. తర్వాత యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటాను. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఏ లేకపోవడం, ఇదంతా వస్తుంది. బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? బి లేకపోవడం, ఇదంతా వస్తుంది. అదవుతుందని చెప్పింది. సింపుల్గా ఇస్తాను వస్తారు అంతే. అర్థమైందంటే సరే. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఒక పని చేద్దాం ఏమా అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఏమండి? నాట్ మోర్ దెన్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ అక్కర్. నాట్ మోర్ దెన్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ అక్కర్ అంటే వాటికన్నా ఎక్కువ జరగకూడదు. వాటికన్నా ఎక్కువ జరగకూడదు అంటే ఒకటే జరగాలి. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ తీసుకుంటే ఇది లేకుండా మిగిలిన రిమైనింగ్ వస్తుంది. యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ తీసుకుంటే ఇది వస్తుంది. ఇది వస్తుంది. యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని తీసుకుంటే ఏ లేకపోవడం బి లేకపోవడం, దానికి ఇంటర్సెక్షన్ ఏ లేకపోవడం అంటే ఇది, బి లేకపోవడం అంటే అది. సరే ఇది ఒకసారి రాసుకోండి, నేను క్లాస్ తీసిన తర్వాత చెప్తాను మీకు. ఏ కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉందమ్మా ఒకసారి. తర్వాతది ఈవెంట్ బి అక్కర్స్ వెన్ ఎవర్ ఏ అక్కర్స్ అంటున్నాడు.
ఈవెంట్ బి అక్కర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇది ఏ అంటాను, ఇది బి అంటాను. మీరు ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. బి జరిగితే ఏ జరిగినట్ట, ఏ జరిగితే బి జరిగినట్ట? బి జరిగితే ఏ జరిగినట్టు సార్. బి జరిగితే ఏ జరిగినట్ట. ఎస్ సార్. మరి ఇక్కడ ఈ పార్ట్ లో ఉందనుకోండి, ఎలిమెంట్ ఏలో ఉన్నట్టేనా? లేనట్టు సార్. మరి ఇక్కడ ఈ పార్ట్ లో ఏలో ఎలిమెంట్ ఉందనుకోండి, బిలో ఉన్నట్ట లేదా? ఉన్నట్టే సార్. మరి 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 అలా చెప్తారటమే. బి జరిగితే ఏ జరిగినట్టు కాదు, ఎందుకంటే అన్ని ఏలు బీలు కాదు. సారీ, అన్ని బీలు ఏలు కాదు, అన్ని ఏలు బీలే. అంటే ఏలో జరిగిందంటే బీలో జరిగినట్టే, కానీ బీలో జరిగినంత మాత్రం ఏలో జరిగినట్టు చెప్తావా? చెప్పలేం సార్. కానీ ఏ జరిగితే బి జరిగినట్టేనా? అవును సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇది మొత్తం ఏ అంతా కూడా దీంట్లో పార్ట్ కదా. అవును సార్. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయింది అనుకోండి, మరి అక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బిఏ కదా. ఎస్ సార్. ఒకటి సబ్సెట్ ఆఫ్ అన్నప్పుడు ఇది ఒకటే రాస్తే సరిపోద్ది. నేను ఈక్వల్ టు కూడా పెట్టాను, కారణం ఏంటో చెప్తాను చూడండి. ఒకవేళ ఏబి రెండు ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, ఇలాగే ఓవర్లాప్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే ఏ జరిగినైతే బి జరిగినట్టు కదా. జరిగినట్టే సార్. కానీ ఇక్కడ మాత్రం బి జరిగితే ఏ జరిగినట్టే, నో సార్. కాదు సార్. మాత్రం బి జరిగినట్టే కదా. ఎస్ సార్. ఏ జరిగితే బి జరిగినట్టే కదా. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి దీని మీనింగ్ ఎలా రాస్తామంటే ఇక్కడ మనం ఈవెంట్ బి అక్కర్స్, ఈవెంట్ బి అక్కర్స్ whenever event A occurs, whenever A occurs, A occurs. ఏమా ఇదమ్మా విషయం. మీరు అక్కడ టేబుల్ ఉంది, టేబుల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే నోట్స్ లో రాశాను. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ సార్. అలాగే మీరు ఇది ఫోటో తీసుకున్నారుగా, తీసుకో